హెల్ప్ చేశారు. స్త్రీలు ఎవరంటారు అందులో? క్లెమెంత్ తోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు సువార్త పనిలో ఎవరు సహకరిస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఎందుకంటే అసలు పని సువార్త పని చేయాలి. మనం సువార్త లేదు ఏంటి, ఎన్ని రోజులైందో సువార్త చేయక, ఏదో నెలకోసారనే చేస్తున్నాం. సువార్త లేదు. సువార్త చేస్తేనే మనం జీవగ్రంథంలో ఉంటాం. ఏదో రకంగా సువార్త జరగాలి. ఏది పత్రాలు అంటే ఆడలేవు, కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి. ఆడబడతాడా? చర్చిలో లేవు అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఆ కన్నంతా కూడా దాని మీద పడుతుంది. చూసిన ఆడబెట్టాలి. మనుషులకి ఇవ్వలేదు అవి. చర్చిలో ఉంటే ఏమన్నా అంటాడని చెప్పేసి ఇంట్లో తీసుకొని పెట్టారు. సువార్త ప్రకటించాలయ్యా మనం, అప్పుడే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. సువార్త ప్రకటించకపోతే నాకు అని పౌలు అన్నాడు. ఆ భారాన్ని మన మీద పెట్టాడు. మనం ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు సువార్త ప్రకటించే తీరాలి. ఇలా కూర్చుంటే కాదు. ఆత్మను రక్షించకపోతే కష్టం అవుతుంది. అప్పుడే జీవగ్రంథంలో మన పేర్లు ఉంటాయి. ఇంకో చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 17. ఆ 70 శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యాలు నీ పేరున నీ నామమున లోబడుతున్నాయ్యా, ఏమనుకుంటున్నావు అన్నాడు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు, వాళ్ళకి మనకు కాదు, అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యాలు మీకు లోబడుతున్నామని సంతోషింపొద్దు. మీ పేర్లు పరలోకమందు ఎందుకు రాయబడ్డాయి? వారు సువార్త ప్రకటించి వెళ్ళారు కనుక రాయబడ్డాయి. ఆ 70 మందిని లేదా 82 మందిని ఏం చేశాడు యేసు ప్రభు? ఆ కాలంలో వాళ్ళందరినీ సువార్త ప్రకటించేకి ఇరువురిని పంపించాడు. కావాలంటే మీరు చూడండి, 10వ అధ్యాయం మొదటి వచనం. 10వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరిని, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపించాడు. ఏం చేశారు వాళ్ళు? వెళ్ళి సువార్త మొత్తం ఎత్తేశారు. సువార్త అది అప్పుడు వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. సువార్త చెప్పకపోతే ఎట్లా సార్? సిగ్గుపడితే ఎట్లా సార్? పేరు జీవగ్రంథంలో ఉండాలి కదా సార్. కమా 14వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని. ఇది ఏమన్నా కనబడుతుందా? అల్లాడింపు అర్పణ ఎవరు మన కోసం అల్లాడింపబడింది? సెలవులో యేసుక్రీస్తు వారు. అవునా లేదా? గొర్రె యేసుక్రీస్తు వారు. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించి పరిశుద్ధ స్థలములో. ఇదంతా ఎక్కడ జరుగుతా ఉంది? ఇంతకు ముందు పార్ట్ అంతా ఎక్కడ జరిగింది? 8వ వచనం వరకు, దాదాపు 9వ వచనం వరకు అనుకుంటా. పాలెం వెలుపల. అప్పుడు అతను ఏమై ఉన్నాడు? పాపి. ఒకవేళ కుష్ఠరోగం పోగొట్టుకున్నా అతను ఇంకా ఏం చేయబడలేదు. తన పాపాలన్నీ ఇంకా ఏమి, ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు అప్పటికి ఇంకా బలి కాలేదు. అంతే కదా? ఆ పక్షులు రెండేం కావాలి? ఒకటి బలి కావాలి, ఇంకొకటి ఎగిరిపోవాలి. అంటే పూర్తిగా పాపాలు అక్కడ అవి తీసివేయబడాలి, కడిగి వేయబడాలి. ఆ తర్వాతే ఒక వ్యక్తి ఇక్కడికి వస్తాడు. మీరు 2వ అధ్యాయము అదే అపోస్తలుల కార్యంలో చూస్తే ఆ 3000 మంది వాక్యం వినిన వారందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిది అని ఉంటుంది 40-41 వచనాల్లో. ఆ తర్వాత కిందే 47 వచనంలో దేవుడు వారిని వారితో చేర్చుచుండెను. అంటే ముందు పాపక్షమాపణ పొందిన తర్వాతే ఆ తర్వాతే వాళ్ళు చేర్చబడతారు. ఇది క్లియర్ గా కనబడుతుంది మనకి ఇక్కడ. మొదటి భాగం 9 వరకు పాప క్షమాపణ నిమిత్తం జరుగుతున్న ఆ పక్షి బలి, ఎగిరిపోయే పక్షి ఇంకొకటి. అది యేసుక్రీస్తును సూచిస్తుంది. అతను పాప క్షమాపణ పొందినవాడుగా
సూచిస్తుంది. ఆ తర్వాత అతను ఎక్కడికి వస్తున్నాడు? పాలెంలో నుండి దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి. ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏది? మనం సంఘం. దేవుని మందిరం అంటే ఏది? అంటే ఉరవకొండలో ఉన్న దేవుని మందిరం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకేమైనా చర్చలు కడతారు, అదే ఆ మందిరాలు కాదు. ఆ మందిరాలకు వచ్చినా మనము దేవుని మందిరాల్లో ఉన్నామో లేదో ముందు తెలియాలి. ఆ మందిరాల్లో వస్తే గొప్పతనం ఏం లేదు, పరలోకానికి పోం మనం. ఆ మందిరానికి బాడీ మాత్రమే వస్తూ ఉంది. అసలైన మందిరంలోనికి మన స్పిరిట్ వెళ్ళాలి, అంటే ఆ ఆత్మలు కలవాలి. ఆత్మలు కలిసే ఒక మందిరం ఉంది, అది మాత్రమే. అంటే ఎవరంటే తెల్లగా ఎవరైతే అయిపోయారో, పాపాల గురించి ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచిస్తున్నారో, దేవుడే సర్వస్వం అనుకుని తన యొక్క చిత్తాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉండే మనస్సు కలిగి లోపల నుంచి ఎవరైతే దేవుడి కోసం సర్వస్వం అని లోపల నుంచి దేవుని అంతగా ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి మాత్రమే అలాంటి వ్యక్తులతో గడుపుతున్నాడు, అలాంటి వ్యక్తులతో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అసలు అక్కడ లేరు. ఆ దరిదాపులు కూడా తీసుకెళ్ళినాయా. ఇప్పుడు ఈ కుష్ఠరోగిని యాజకుడు లోపల తీసుకెళ్తేనే వెళ్ళాలి, లేకపోతే వాడు బోధి చంపుతారు. వీడు బోధి చంపుతారు లోపలికి. తెలుసా మీకు? తెలుసా లేదా? తెలుసు. రాజుల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పట్టణము గుమ్మమునొద్ద 4 కుష్ఠు రోగులుండగా. ఎక్కడ? బయట ఉన్నారు వీళ్ళు, పట్టణానికి గుమ్మం బయట ఉన్నారు. వీరు ఒకరినొకరు చూసుకున్నారు. ఏంటంటే విషయము, ఆహారం దొరకడం లేదు అక్కడ వాళ్ళకి. కుష్ఠరోగులకి ఆహారం లేదు, లోపల ఉన్న వారికి ఆహారం లేదు, బయట ఉన్న వారికి కూడా ఆహారం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆహారం లేదు కనుక, లోపల ఉన్న వారు కూడా ఆహారం లేదు కనుక పరిస్థితి భయంకరంగా ఉంది కనుక క్షామం ఉంది, అక్కడ కరువులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 4 కుష్ఠరోగులు ఏమనుకున్నారు? పాలెం వెలుపల ఉన్న వాళ్ళు, మనం ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, పట్టణంలోనికి వెళ్తేమా అక్కడ క్షామం ఉన్నది కనుక అచ్చటా చచ్చిపోతాం. ఒకవేళ వీళ్ళు పట్టణం బయట ఉన్నారా లోపల ఉన్నారా? ఒకవేళ అక్కడ క్షామం ఉంది కనుక ఎవడు ఏమన్నారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ క్షామం లేకుండా సమృద్ధిగా ఉంటే వీళ్ళు లోపలికి వెళ్తే యాజకులే వీళ్ళు చంపిస్తారు, యాజకులే వీళ్ళని చంపేస్తారు. అందుకే వాళ్ళు తెగిస్తున్నారు. ఎక్కడికి? ఎట్లాగైనా సరే మనము చచ్చైనా బతికైనా లోపలికి వెళ్ళి ఆహారం తిందామని. అంటే కుష్ఠరోగి పట్టణం లోపలికి వస్తే లోపలున్న వారు అతన్ని శిక్ష విధించి చంపేస్తారు. ఒకవేళ చెప్పిన మాట విని పాలెం వెలుపలే ఉంటే ఏదో రోజు వానికి దేవుడు బాగా చేస్తే వాడు లోపలికి వచ్చి జీవించే అవకాశము ఉంది. బలవంతంగా లోపలికి వచ్చి చచ్చేది మేళ, బయట నుండి బ్రతకడానికి అవకాశం చూసుకునేది మేళ. చూసారా ఎలా ఉందో? కనుక వెలుపల ఉన్నవాడు లోపలికి రాకూడదు. కాబట్టి మనం ఇంకా స్టిల్ పాపం చేస్తూ ఉంటే, వాక్య ప్రకారంగా మనం జీవించకపోతూ ఉంటే, ఇప్పుడు మీరు చెప్పండి, బలవంతంగా లోపలికి దూరగలరా యేసు ప్రభు సంఘంలోకి? ఆయన చేరిస్తేనే, ఆయనకు నచ్చితేనే మీరు దూరగలరు. ఇప్పుడు ఎంత కష్టమో ఆలోచన చేయండి. సంఘ శాఖలు, డినామినేషన్ మాదిరి యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతావని ఈజీ చేసిన మార్గం కాదు ఇది. ఆంతర్యములో నుండి నువ్వు పవిత్రుడుగా దేవుని కనబడాలి, ఇన్సైడ్ నుంచి నువ్వు పవిత్రుడుగా కనబడాలి. నీకు లోకం అనే దాని మీద ఏ మాత్రం ఆశ ఉండకూడదు. నువ్వు దేవుని శత్రువుతో జాగ్రత్త, అది ఇంపార్టెంట్. ఈరోజు మీకు సీక్రెట్ చెప్తాను, సాతాన్ అనేది పక్కన పెట్టేసేయండి, దాని మాటే పక్కన పెట్టేసేయండి. దానికి మించిన బాగొచ్చింది ఇప్పుడు. ఏది? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. అది వదిలేసి వెళ్ళిపోయిన 3 బాణాలు. అదే వెళ్ళిపోయిందిలే, అది ఏది వదిలేసి వెళ్ళిపోయిన 3 బాణాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. దానికి మించినవి, దాని కథే వదిలేండి. ఇంకా మన గురించి మర్చిపోండి కొన్ని రోజులు వచ్చేదాకా. అదేనా? దేశం 3 వదిలేసి వెళ్ళిపోయింది. ఆ
మూడే ఆరంభంలో అవ్వను మోసం చేశాయి, తర్వాత సమాజాన్ని అందరినీ మోసం చేశాయి, యేసయ్యను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశాయి. కానీ ఆయన జయించాడు. ఆయన పిల్లలు కూడా ఇప్పుడు జయించాలి. అందుకే అపవాది క్రియలను లయము చేయుటకై క్రీస్తు ప్రత్యక్షమాయెను. దాని క్రియలను లయం చేసేసాడు, మనకు ఒక మార్గాన్ని చూపించాడు. అది ఒక మూలం కూర్చొని అంతే ఇప్పుడు ఇక్కడ. కానీ అది వదిలిన బాణాలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. అది ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి. సృష్టి ఎప్పటికీ అంతం కాదు, అది మాత్రం గ్యారెంటీ. ఓకేనా? ఎప్పటికీ ఉంటాయి. ఆ మూడుటి వల్ల ఈ ప్రపంచంలో మైన్ పైసాహే, దీని మీద నువ్వు పట్టావా ఎవడను ఇద్దరు యజమానులకి అయిపోయింది. మొదటి బాణం అది. దాన్ని డంబం అంటారు. దాన్ని డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చేతిలో పట్టుకోగలిగినది సిరి. సమస్త కీడు వచ్చును ధనము వలనే అనే కదా, అంతే కదా. అంత అక్కడే ఉంది. దాని వెంటే ఈ రోజు మనం ఆదివారం రాలేకపోతున్నాం, పరిగెత్తు శనివారం రాలేకపోతున్నాం. నేను ఏమంటానంటే ఇంట్లో గంజైనా తినండి, ఆదివారం శనివారం ప్రతిరోజు దేవుని కోసం బ్రతకండి. ఒక్కసారి జీవితం. నేను అన్నాను కదా, నరకం గురించి తెలిస్తే ఇక్కడే నరకం అనుభవిస్తాను, అంత భయంకరం ఉంటుంది. అదేవిధంగా నరకం గురించి అర్థం చేసుకున్నారనుకో, ఇక్కడే నరకం బతికిందన్నా నరకం అనిపిస్తుంటుంది. మళ్ళా తట్టుకోలేము, భయం బంద్ వేస్తుంటారు. చచ్చిపోతానేమో రాత్రి, ఈ యాక్సిడెంట్ అయితే చచ్చిపోతానేమో కనుక తట్టుకోలేదు ఊరికి. అవునా? దయచేసి యేసయ్య చెప్పిన, బైబిల్లో చెప్పిన నరకము వేరు, మన కంటికి కనబడిన నరకం వేరు. కనుక మన కంటికి కనబడిన పరలోక రాజ్యం వేరు, దేవుడు చెబుతున్న పరలోక రాజ్యం వేరు. ఎంత మట్టుకు రాయాలో అంత మట్టుకు రాసి దాచేశాడు. కనుక దయచేసి మన జీవితాల్ని అటు ఇటు మళ్లించుకోకుండా యేసయ్య పట్ల మీరు ఆశ కలిగి ఉండండి. మిమ్మల్ని పోషించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మీ లాగుడు దేవుని పట్లే ఉంచండి. ఎప్పటికీ అటు ఇటు లాక్కండి. ఆయనకి ఇచ్చే సమయాన్ని, ఆయనకి ఇచ్చే ప్రతిదాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. తెలుసా? ప్రతిదాన్ని చూస్తూ ఉంటాడు దేవుడు. ప్రతిదాన్ని గమనించండి చాలా జాగ్రత్తగా. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏది లేదు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఆయన నుంచి దాచలేము మనం ఏది. రండి, ఎక్కడున్నాం మనము? లేవే కాండము చదవండమ్మా. 14. రాజకీయాలు వదిలేయండి. రాజకీయాలు వెంట తిరిగేది అస్సలే వదిలేయండి. అది దేవునికి అస్సలు నచ్చదు. అవునా లేదా? దేవునికి సమయాన్ని ఇవ్వండి. దేవునికి సమయాన్ని ఇవ్వండి. మోసం వద్దు, అబద్ధాలు వద్దు. మీకు ఒక విషయం చెప్తాను. మోసం అంటే ఏంటంటే, చాలా మంది మోసం అంటే ఏదనుకుంటున్నారు. సపోజ్గా మన దగ్గరికి చిరిగిపోయే నోట్ ఒకటి వచ్చిందనుకోండి, చిరిగిపోయే నోట్ ఒకటి వచ్చిందనుకోండి, ఆ నోటును సైతము దాచి నోట్లలో మిగతా వాళ్ళకి ఇవ్వడం కూడా మోసమే. అది పోదు అని తెలిసిన తర్వాత ఇది పోతుందా పోదా అని అడిగి ఇవ్వాలి నువ్వు. ఒకవేళ అది 500 కానీ 2000 కానీ, తెలుసా? లేకపోతే అది మోసం అవుతుంది. నువ్వు నోట్ల మధ్య దాచి కట్లో పోతుందని చెప్పేసి వదిలేస్తావు చూడు, అవతల వ్యక్తిని నువ్వు మోసం చేసావు. దానికి కూడా నేను చెప్పాలి. మరి అతనికి 500 రూపాయల నోటు పోకపోతే నువ్వే కదా చేసిన పని అంతా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ 500 రూపాయల నోటు పోకపోతే, చిరిగిపోయి ఉంటే ఇది పోతే తీసుకోండి సార్, లేకపోతే లేదని చెప్పేసి నీ నెత్తి మీద చేసుకోవాలి. లేకపోతే అర్థమైందా? మోసం అనేది చాలా జాగ్రత్త. చాలా మంది చిరిగిపోయిన నోట్లు కానుక బాక్సులకు వేస్తున్నారు, చిరిగిపోయిన నోట్లు దశభాగాల్లో ఇస్తున్నారు. అవునా లేదా? ఎంత గొప్ప మహానుభావులు, ఎంత విలువైన వాళ్ళు చూడండి. అర్థం చేసుకోండి. అని చిరిగిపోయి ఉంటే అంటున్నా. అంటే దేవుడు అనగానే ఒక బిచ్చగాడులా కనపడతాడు అందరికీ. ఎలాగా కనపడతాడు. తర్వాత అస్సలు విషయం చూపిస్తాడు. రండి. అంటే కేర్లెస్, వాక్యానుసారంగా బ్రతకకుండా ఉండడమే ఇది కేర్లెస్ అంటారండి. నువ్వు చెప్తుంటావా, దండి చెప్తుంటావా అని దేవుని మనము కేర్లెస్ చేస్తాం. కమా ఏమంటుంది బైబిల్? అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసుకొని పవిత్ర పొందుగోరు వాని కుడి చెవి మీదను, వాని కుడి చేతి బొటన వేల మీదను, వాని కుడికాలి బ్రొటన వేల మీదను. ఇప్పుడు ఏం చేయాలంట? పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చి కుడి చెవి మీద పెట్టాలి రక్తాన్ని, కుడి చెయ్యి బొటన వేల మీద పెట్టాలి రక్తాన్ని, వాని కాలి బొటన మీద పెట్టాలి. అంటే అర్థం ఏంటి?
వింటున్నాము. నీళ్ళు వెళ్ళ రక్తముతో అభిషేకించబడ్డాడు అని అర్థం. అది మనము అంత రక్తం వేసి మనమే బకెట్లో తేలేం కదా. చెవుకు వేసావనుకో ఈ భాగం అంతా తడిసింది, చేయికి వేసావనుకో ఈ భాగం అంతా తెలిసింది, కాలుకి వేసావనుకో ఆ భాగం అంతా తడిసింది అని అర్థం. రక్తముతో పూర్తిగా నిలువెల్ల యేసుక్రీస్తు వారి రక్తము నీ మీద ప్రోక్షించబడి ఆయన రక్తం ద్వారా మనం ఏమవుతాం. 1 యోహాను పత్రిక 1:9 1 యోహాను పత్రిక 1:9 ప్రతి పాపం నుండి మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుడుగా చేయును. చూసారా? అంటే పూర్తిగా ఈ వ్యక్తి ఏమవుతున్నాడు తెలుసా? ఆ యొక్క రక్తం ద్వారా పవిత్రుడు 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 మొత్తం శరీరం అంతా ఏమైపోయింది. ఇప్పుడు శరీర సంబంధమైన పవిత్రత కాబట్టి అట్లా వేసాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పవిత్రత కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చిన ఈ రోజు ఆత్మ సంబంధమైనది కనుక అది యేసుక్రీస్తు ఆత్మ సంబంధంగానే మన మీద చింపురిస్తాడు. కనపడదు. అడుగుతారు చాలా మంది, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం 5 లీటర్ల రక్తం కాల్చింది, అది ఎక్కడికో పోయింటది, నీకెట్లా అప్లై అవుతుంది? ఆయన నేను శరీర సంబంధిని కాదు, నేను ఆత్మ సంబంధిని. ఆ 5 లీటర్ల రక్తమే ఎన్ని వేల కోట్ల మందికైనా ఆత్మీయంగా ఆ రక్తము చిమరించబడుతుంది. ఆ రక్తమే ఏందో తెలుసా? క్రొత్త నిబంధన. ఏంటి? 27 పుస్తకాల్లో ఉన్న వాక్యమే రక్తం. ఇప్పుడు అర్థమైనా? కొత్త నిబంధన. నువ్వు తాగే పాత్రలో రక్తం కాదు. ప్రభురాత్రి భోజనం రోజున దట్ ఈస్ జస్ట్ ఒక ఏదైతే ఆజ్ఞతే. కానీ కొత్త నిబంధనలో ఉన్న వాక్యం అంతా ఏదైతే ఉందో సర్వసత్యము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది, అదే రక్తం. ఆ రక్తము పాస్టర్ వాక్యం చెబుతున్న వ్యక్తి ద్వారా నీ మీదకి ఏమవుతుంది? చెవి మీదికి, చెయ్యి మీదికి, బొటన వేలు మీదికి. అంటే ఈ దానిలో కాదు, లోపల ఉన్న దానికి. అందుకే చెవులు గలవాడు ఆ చెవులు, ఆ చేతులు, ఆ కాళ్ళు శుభ్రం అయిపోతే ఆ చెవులు సక్రమంగా ఉంటాయి, ఆ చెయ్యి పాపం చేయదు, ఆ కాలు పాపం చేయడానికి నడవదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆత్మీయంగా అర్థం చేసుకోండి. కనుక ఈ వ్యక్తికి ఏం చేస్తున్నారు? తీసుకెళ్లిపోయి అపరాధ పరిహారమైన రక్తము తీసుకొని అతని మీద, చెవి మీద, కుడి చేతి మీద, లేకపోతే కుడి బొటన వేలి మీద, కాలు బొటన వేలి మీద వేస్తున్నారు. రైట్. మరి యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెం తీసి తన ఎడమ చేతిలో పోసుకుంటాడు. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతి నూనెను తన కుడి చేతి వేలు ముస్తాడు. యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని వేలితో ప్రోక్షిస్తాడు. యాజకుడు తన అరచేతిలో ఉన్న పొదుగు నూనెలో కొంచెం తీసుకొని పవిత్రత పొందుగోరు వాని కుడి చెవి మీద కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలి మీదను, వాని కుడి కాలి బొటన వేలి మీదను ఉన్న అపరాధ పరిహార బలిపశువు యొక్క రక్తం మీద చెమరవలెను. అప్పుడు యాజకుడు చూసారా, ఇంతకు ముందు కుడి చెవి మీద, కుడి బొటనవేల మీద, కుడి కాలు బొటనవేల మీద ఏమేశాడు? రక్తం. ఇప్పుడు ఏమేశాడు? నూనె. ఎందుకు? ఒక వ్యక్తి రక్తము ద్వారా కడగబడాలి, మరొకసారి పరిశుద్ధాత్మ ద్వారా కూడా కడగబడాలి. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత, ఆత్మ వలన. ఇక్కడ నూనె చెప్పాను కదా, నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీళ్ళన్నా కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యం వస్తుంది. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలను, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలను అన్నట్టుగా రండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13. ఏలైనగా మేకలైకయు ఎడ్లెక్కయు రక్తము బయలుపడిన వాని మీద ఆవు దూడ బూడిద చలుటయు
శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల అక్కడ నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకున్న యేసుక్రీస్తు రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించడం మీ మనస్సాధ్యంతో, అంటే రక్తం వలన కూడా మనం ఏమవుతున్నాము? శుద్ధి చేయబడుతున్నాము. రక్తం ద్వారా శుద్ధి, పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేయబడుతున్నాం. 10వ అధ్యాయం 10వ వచనం యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడడం చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాము. అంటే ఆయన రక్తం చిందించడం వలన మనం ఏమవుతున్నాము? పరిశుద్ధపరచబడుతున్నాము. ఇది మ్యాటర్. కనుక మరలా ఇక్కడికి రండి. 14వ అధ్యాయము 17వ వచనమా? యాజకుడు అరచేతుల్లో ఉన్న కొదువులను తీసుకొని కొంచెం తీసుకుని పవిత్రత పొందుకోరు వాని కుడి చేతి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలు మీదను, వాని కుడి కాలి బొటన వేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద, అంటే ఇంతకు ముందు రక్తం పెట్టాడు, ఇప్పుడు అదే ప్లేస్ లో ఏం పెట్టాలి? నూనెను వేయాలి. అర్థమైంది కదా? రక్తం వల్ల పరిశుద్ధత, పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధత, జరగబోయే భవిష్యత్తు యొక్క ఛాయ. 18 అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదవ నూనెను పవిత్ర పొందుకోరు వాని తల మీద వేసేయాలి. అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము, యెహోవా సన్నిధిని యాజకుడు చేస్తాడు. ఇప్పుడు మన నిమిత్తం ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారు చేశారు. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందుకోరు అని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత వాడు దహన బలి పశువును వదిపాలి. అప్పుడు వధిస్తాడు వాడు. అర్థమైందా? యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అయిపోయిన సంఘంలోకి చేరాడు వాడు. ఇప్పుడు జాయిన్ అయ్యాడండి యాజకుడు. వాడిని ఇప్పుడు జాయిన్ చేశాడు. మనం ఇప్పుడు జాయిన్ అయ్యాం. అమ్మా ఎప్పుడు జాయిన్ అయ్యాము? నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యాను? బాప్తిస్మం మాత్రం తీసుకున్నాం, కానీ జాయిన్ చేశాడో లేదో అన్నది మనందరికి మనమే తెలుసుకోవాలి. అంటే జాయిన్ చేసి ఉంటే మనం ఎప్పుడు కూడా రాత్రి పగలు నిద్రలో కూడా వాక్యమే 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 వాక్యమే. ఎప్పుడు ఏం తిరుగుతుందో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నా వాక్యం గురించి మాట్లాడాలి, ఎవరితో ఆలోచిస్తున్న వాక్యం గురించి ఆలోచించాలి. నిద్రపోతుంటే వాక్యం, లేస్తే వాక్యం. నిద్రపోతుంటే నా దగ్గర 10 లక్షలు ఉంది, ఏం అదే అట్లా అవునా కదా? డబ్బు గురించి కాదు, వాక్యం గురించి ఆలోచిస్తూ నువ్వు నిద్రపోవాలి. అందుకే ఒక నిజ క్రైస్తవుడు కనీసం రోజుకి 30 అధ్యాయాలు చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోకుండా పడకూడదు. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా పడుకునేటప్పుడు బైబిల్ చదవండి, లేచిన వెంటనే బైబిల్ చదవండి. ఆ వాక్యం మిమ్మల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది 100%. కనుక పడుకునేటప్పుడు మీరు బాగా పడుకునే ముందు కనీసం ఒక 10 అధ్యాయాలు 15 అధ్యాయాలను చదవండి. ఆ అధ్యాయం చదివిన తర్వాత పడుకునే సమయంలో మీరు అలా ఆ 15 అధ్యాయాలు కానీ 20 అధ్యాయాలు కానీ జ్ఞాపకం చేసుకుంటూ అధ్యాయాన్ని అక్కడ ఎందుకు ఇలా చెప్పాడు, ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడు, ఈయన ఎందుకు ఇలా పాపం చేశాడు, పౌలు గారు, లేకపోతే ఈ సౌలు గారు, లేకపోతే ఈ దావీదు, అవన్నీ నెమరేసుకోండి. మీ లోపల ఉజ్జీవం లేకపోతే ఉత్తేజం వస్తుంది, మంచి నిద్ర వస్తుంది. మీకు ఎలాంటి పాపపు ఆలోచనలు, పాపపు స్వభావం రాదు. ఒకవేళ రాత్రి చచ్చిపోతే ఏదో అయిపోతాం. నువ్వు పాపపు ఆలోచనతో, పాపపు స్వభావంతో నింపేవనుకో కిందికి పోతాం. పై పోలుకుంటారు, కిందికి పోలుకుంటారు. మీరేం మాట్లాడరు నాకు రైట్. ఒకసారి ఇది 8వ వచనాన్ని నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. చదువుదాం. 8వ వచనం 14:8. అప్పుడు పవిత్రత పొందుగోరు వాడు తన బట్టలు ఉదుకొని తన రోమం అంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తర్వాత వాడు పాలెంలోనికి వచ్చి 7వ నాడు తన రోమమంతటిని, తలను, తన గడ్డను, తన కనుబొమ్మలను క్షౌరం చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరం చేసుకొని బట్టలు ఉదుకొని ఎడల నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును. ఇక్కడ
8, 9, 10, 11 వరకు మనం చూసుకొన్న తర్వాత అతను చేయవలసిన పని కూడా ఉంది. ఆమేన్. తను సొంతంగా చేయవలసిన క్రియ కూడా ఉంది. చూడండి కార్యం తను చేసుకోవలేను ఉందా లేదా? ఎవడో వచ్చి స్నానం చేయించడు, చేసుకోవలేను. ఎవడో వచ్చి రోమాలు కట్ చేసే కంటే ఎవడు రాడు, వినబోలా చేయించుకోవాలను. కటింగ్ చేసేకపోతాము ఎవడు చెప్తే కదా చేస్తాడు అతను. ఇది సొంతంగా చేసే క్రియ. భగవంతుని స్వామిలో తాను కూడా అంగీకరించబడి తాను కూడా ఏదో చెయ్యాలి. పవిత్రత అవ్వాలంటే, పవిత్రుడు అవ్వాలంటే తాను కూడా ఏదో చెయ్యాలి. మనం ఏమీ చేయకోకుండా పవిత్రుడము కాలేం సార్. యోహాను యెషయా గ్రంథం 1:16 చదువుదాం. ఫస్ట్ యెషయా గ్రంథం 1:16 చదువుదాం. యెషయా గ్రంథం 1:16. కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఎవరు చేసుకోవాలన్న పని? చేసుకుంటున్నాం ఆ పని. ప్రార్థన లేదు, వాక్య సావాసం లేదు, కుటుంబ ప్రార్థన లేవు. బిజీ 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 అమ్మాయిని మించిపోయినా మనం. అవునా లేదా? ఆయనకి బిజినెస్ గురించి నేర్పించేంత వాళ్ళు అనిపాం మనం. బిజీ బిజీ. ఇంకెక్కడండి? మిమ్మును కడుక్కొనుడి అర్థం బైబిల్లో. శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఎవరు చేయాల పని? ఎవరు చేయాలా ఈ పని? స్వతహాగా కీడు చేయటం మానుడి. మానాల్సింది ఎవరు? మేలు చేయి నేర్చుకొనుడి. ఎవరు చేయాలి? నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు? బాక్సింగ్ అంటే రాత్రి నేర్చుకున్నట్టే వచ్చేస్తుందా? ఈయన మైక్ టైసన్ కొట్టేసినావు నువ్వు. ఎప్పుడు నేర్చుకున్నావు? నాతో పాటు రాత్రి ఓడి తిరుగుతుంటుంది. పొద్దున్నే మైక్ టైసన్ కొట్టేసి ఏంటి మైక్ టైసన్ కొట్టడం అంటే? ఆడొక దెబ్బ పంచి ఊరికే ఊపితే 300 కేజీలు వస్తుంది మీదికి. ఇది ఇటు ఊపితే 300 కేజీలు వస్తుంది. నువ్వు ఏడతో పడతావు తెలుసా? కనీసం 15 మీటర్లు దూరంలో పడతావు ఆడ కొడితే. ఆడ ప్రాక్టీస్ 18 గంటలు చేస్తాడు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు 58, 60 ఏళ్ళు ఉన్నాయి. ఆయన కొట్టడం సులభమా? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు పాపాన్ని కొట్టాలి, లోకాన్ని జయించాలి, ఈ బాణాలన్నింటినీ జయించాలంటే అంత సులభమా? నేర్చుకోవాలి. అదేగా చెప్తుంది ఇక్కడ. కీడు చేయటం మానముందు, మేలు చేయటం నేర్చుకో. మన పని అంతా కీడు చేయడమే. ఎవరితో కీడు చేద్దాం అదే పని మన పని. మేలు చేసేది ఇంకెక్కడ వస్తుంది? కీడు చేస్తూనే ఉంటే నువ్వు మేలు చేసేది ఇంకెక్కడ వస్తుంది? ఆ ఇల్లు ఈ ఇల్లు అగ్గి పెట్టడమే మన పని. ఇక నువ్వు ఎప్పుడు ఆర్పేది? అగ్గి పెట్టేవాడు నువ్వు ఆపలేవు. న్యాయము జాగ్రత్తగా న్యాయంగా బ్రతకడం విచారం చేయండి. ఏది న్యాయమో ఏది అన్యాయమో అసలు కూర్చొని ఆలోచన చేయండి అన్నాడు. మన దగ్గర న్యాయం లేదు, మేలు చేయడం లేదు. హింసించు వానికి న్యాయము చేయు నేర్పించుడి. మనం హింసించేవానికి పోయి న్యాయం నేర్పాలా? వాడు పల్లమని కొడతాడు వేసి. ఎవరైనా హింసిస్తుంటారు కదా, రే అది మంచిది కాదు నాయన, అలాంటిది కాదు అంటే మనకు రౌడీ దగ్గరికి పోయి మనము వానికి మనం న్యాయం నేర్పించాలి. ముందు నీకు న్యాయం రావాలా? వానికి నేర్పించకపోవాలంటే 100 దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. ఇప్పుడు మరి అంటే అన్యాయంగా ఉన్న వానికి న్యాయాన్ని నేర్పించాలంటే ముందు న్యాయంగా ఉండాలి. ఆ న్యాయం ఏంటో వానికి నేర్పించాలో, వాని దగ్గర ఉన్న అన్యాయాన్ని, హింసను పోయేటట్టు చేసి వాన్ని తీర్చిదిద్దాలా క్రీస్తులాగా, దేవుళ్ళలాగా. అది మనమే సరిగ్గా లేము, మనమే హింసకులము, న్యాయం మన దగ్గర లేదు. ఇంక మనం పోయి వాళ్ళ పక్కలో పోయి నిలబడతాం ఉన్నాం. మనం కూడా మాకు కొట్టరావని అంటాం ఉన్నాడు. మనం అన్యాయం చేయాలంటాం మనం ఇంకా పోయి పక్కన నిలబడి. కానీ దేవుడు అలా చెప్పడం లేదు కదా. మనం చేయాల్సినవి కూడా దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. యాజకుడు చేసేది యాజకుడు చేస్తాడు నీ కోసం. నువ్వు పావురాలు తీసుకెళ్ళిపోయావు, అబ్బా అలా చంపేస్తే అయిపోయినా పవిత్రం అయిపోతానా? ఇది వదిలేస్తే పవిత్రం అయిపోతానా? కాదు. అది దేవుడు చేసేది దేవుడు చేశాడు. ఇప్పుడు నువ్వు చేసేది నువ్వు చేయి. మళ్ళా చదువు 16 వచ్చిన
మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొందరగా తొలగించుకోండి. 6వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక, 6వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 11 ముగించేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. టైం కూడా దగ్గరకు వచ్చేసింది. దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. 12 కాబట్టి శరీర దురాశలకు లోబడకున్నట్లుగా చావునకు లోనైన మీ శరీరం మందు పాపాన్ని ఇంకా ఏలనివ్వద్దు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వే ఏలనివ్వకూడదు చూసుకోవాలా. పాపం చెయ్యాలని శరీరం ముందుకు పోతుందండి, నువ్వేం చేయాలా? చెద్దప్ప అనకూడదు, నోరు మూసుకోవాలా. దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరు? ఇప్పుడు నీ దగ్గరే ఉందండి. మొత్తం టోటల్ గేర్ రాడ్ అంతా నీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని అంటే పెట్టు, అవునా లేదా అమ్మా? ఎవరి దగ్గర ఉంది? కంట్రోల్ చేసుకోవాల్సింది నిగ్రహ శక్తి నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? ఏమని? కాబట్టి శరీర దురాశలకు లోబడకుండునట్లుగా. లోబడద్దు అంటే నువ్వు లోబడకూడదు. దేవుడి పని చేయడు, దేవుడు ఈ పని చేయడు. దేవుడు చేసే పని ఏంటి? ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు, నా రక్తం కిందికి రా, నేను శుద్ధం చేస్తానన్నాడు. ఇక నువ్వు చేయాల్సిన పని కూడా ఉందని చెప్తున్నాడు. ఆయన చేసిన పని అయిపోయింది, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఉంది. ఆయన చేసిన పని అయిపోయింది. పావురాలు యాజకుడు ఏం చేశాడు? ఒకటి చంపాడు, ఇంకోటి దాంట్లో ముంచాడు, దాన్ని వదిలేశాడు. ఇప్పుడు నువ్వు పోయి రోమాలు కత్తిరించుకో, స్నానం చేయి, ఇంకా బట్టలు ఉతుక్కో. నేను చేయను అంటే నువ్వు వీడే కావాలంటాడు. నువ్వు లోపలికి రాలేవరా, నీ పేరు రాయనంటాడు. ఎందుకు? వాడు ఎంత ఆతృతగా ఉంటాడు శరీరంగా, ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉంటాడు. ఎందుకంటే సమాజంలో కలవాలండి, సమాజంలో కలవాలి. మనకు ఆ విలువ తెలుసు, మనకి తెలియదు కదా ఈ ఆత్మ సంబంధమైన సంఘం ఏంటో, దాని విలువ ఏంటో తెలియదు కదా. కాబట్టి శరీర దురాశలకు లోబడకుండానట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమిక ఏలనివ్వద్దు, మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకోనుడి. మీ అవయవాలను నీతి సాధనములుగా. అంటే ఇప్పుడు నీతి చేయాల, దీంతో దుర్నీతి కాదు. అసలు పాపం చేయడం అనేది ఈ శరీరానికి ఇంకా అలవాటే చేయకూడదు. ఇప్పుడు చేయాల్సినంత ఏంటి? నీతి. నీతి అంటే ఏంటి? వాక్య ప్రకారం జీవించుట, అది నీతి. నీతి అనగానే మళ్ళీ దానికి ఏదో డెఫినేషన్ ఎతకండి. నీతి అనగానే బైబిల్ గ్రంథం అనే వాక్యములో ఏం చెప్పబడిందో కొత్త నిబంధనలో అలా జీవించడమే నీతి. ఈ శరీరముతో ఒకప్పుడు పాపాలు చేశాం విపరీతంగా, ఇదే శరీరంతో ఇప్పుడు నీతి కార్యాలు చేయాలా? నువ్వు చేయాలా? దేవుడు నిన్నేం చేయనివ్వడు, నువ్వు చేయాలా? కమాన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో. ఏ భయముతో? మనకి ఎక్కడ దేవుని భయం ఉందండి? మనకి ఎక్కడ దేవుని భయం ఉందమ్మా? భర్త భయం ఉందనుకోండి, భార్య ఎలా ఉంటది? భార్య భయం బతుకుంటే అంటాడు, అవునా లేదా? భర్త భయమా భార్య భయమా మీకే తెలియదు. ఇక్కడ దేవుని భయం గురించి మాట్లాడుతుంది బైబిల్. ఏమండి? దేవుని భయం ఉంటే ఎలా ఉంటాడు? ఉదాహరణకు ఒకరు తీసుకోండి. ఎవరు ఆయన పేరు? విశ్వాసులకు తండ్రి. ఏకైక కుమారుణ్ణి 100 సంవత్సరాల్లో లేక ఇస్తే ఆ ఏకైక కుమారుణ్ణి బలిమ్మని రాత్రి వచ్చి దేవుడు దర్శనంలో చెబితే అర్లీ మార్నింగే లేచి పనులన్నీ సిద్ధం చేసి, ఏ రోజు లేచిండేమో ఆ రోజు లేచాడు. పనులు సిద్ధం చేసుకొని 3 దినములంతా దూర ప్రయాణం చేసి ఏ కొండది? మోరియా కొండకు వెళ్లి అక్కడ తన కుమారుని ఏం చేస్తున్నాడు? బంధించి బలి చేయడానికి సిద్ధమయ్యాడు. అది భయం అంటే. నీకున్న సర్వస్వాన్ని నువ్వు ప్రేమించిన ప్రతి దాన్ని దేవునికి ఇచ్చి దేవుని పని చేయడమే దేవుని భయం అంటే.
నీ అవయవాలను, నీ కాళ్ళను, నీ ఆలోచనలు, నీ కన్నులను, చెవుల్ని, సమస్తాన్ని దేవునికి ఇచ్చి దేవుని పని చేయడమే దేవుని యొక్క భయం అంటే. ఇతనికి దేవుని భయం ఉంది, అందుకే అమ్మ నాన్న చెప్పినట్టు వింటున్నాడు. అది దేవుని భయం లేనాడు, చెప్తే ఇంకా చేసుకోకపోతాడు. వాడు భయం ఉన్నాడు, గడి కొట్టు గడి అంటాడు. భయం లేనాడు, నేను కొడతావా తను చూస్తూ అంటాడు. భయానికి భయం లేకపోవడానికి అదే. ఇప్పుడు మనకు భయం ఉందా, భయం లేదా? నాకు ప్రార్థన చేసుకోవడం లేదు, బైబిల్ చదవడం లేదు, ఇంకేమీ చేయడం లేదు, మనకెక్కడ భయం ఉందండి? 3 దినములంతా నడుచుకుంటూ వెళ్ళాడండి ఆయన ఆరాధన చేయడానికి దేవుని దగ్గరికి. చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి. ఏ వ్యక్తికైతే దేవుని భయం ఉంటుందో వాడి పరిశుద్ధత నడుస్తాడు. పరిశుద్ధంగా ఉండాలంటే ముందు దానికి ఉండాల్సిన అటాచ్మెంట్ ఏంటి? పెట్రోల్ లేకుండా బండి ఏ రకంగా నడవదో, భయం లేకుండా పరిశుద్ధత రాదు బిడ్డ. ఎట్లా వస్తుంది పరిశుద్ధత? ఎట్లా వస్తుంది? పరిశుద్ధత వెనకాల ఏముంది? మెట్టు. భయం అనే మెట్టు నెక్కితేనే పరిశుద్ధత అనే మెట్టు దగ్గరికి వెళ్తాం. ఇవి ఒకటి ఏమేమి ఉన్నాయి? ఇంకా దేవుడి భయం ఎవరికి ఉంటుందోనండి, వాడు వణుకుతుంటాడండి అసలు. భయం అంటే దేవుడు అంటే, అరే దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయినా, దేవుని పని చేయలేకపోయానే, ఈ రోజు నేను దేవుని ఆరాధించలేకపోయానే. అసలు ఈ రోజు దేవుని ఆరాధన చేసే దినం ఇది. అపోస్తుల బోధ ప్రకారం అందరితో కలిసి, సంఘముతో కలిసి ఆరాధన చేయాలి కదా, నేను అన్నిటితో ఆరాధన చేయాలి కదా, నేను కృతజ్ఞత చెల్లించాలి కదా, నాకు 6 రోజులు జీవాన్ని ఇచ్చాడు కదా దేవుడని. మనిషి లోపల అసలు ఇంకా ఉండబుది కాదండి అది. కృతజ్ఞత చెల్లించలేని మనిషిగా నేను ఉండిపోయాను కదా అని నిద్ర రాదండి. అది భయం. లోపల భయం పుట్టాలా, భయం. అప్పుడే నీవు పరిశుద్ధుడుగా మారుతావు. దేవుని భయం లేని వాడు పరిశుద్ధుడుగా, దేవుని భయం లేని పరిశుద్ధుడుగా మారడానికి అవకాశము లేదు అసలు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనను పవిత్రునిగా చేసుకొందును. చేస్తాడు కాదు, చేసుకుందాము. ముందు దేవుని భయం ఉంటే నీకు పరిశుద్ధతను సంపూర్తి చేస్తావు. ఏ పరిశుద్ధత? శరీరానికి ఉన్నది, నీ లోపల ఆత్మకు ఉన్నది కూడా. లోపలున్న కల్ముషమంతయు పవిత్రముగా చేసుకుంటావు. ఇక నీ లోపల కల్ముషమే ఉన్నది. ఇంకా లోపల వైట్ పేపర్, నేను ఒకవేళ జిరాక్స్ మిషన్ లో పెడితే కింద కూడా వైట్ పేపర్ వస్తుంది బయటికి ఇట్లా. లేకపోతే దేవుని భయం లేని పెడితే జిరాక్స్ మిషన్ మీద కింద నుంచి ఏమొస్తుంది తెలుసా? పాపము, కల్ముషము, ఇంకా దోషత్వం, ఏమో ఆ దుర్నీతి అవన్నీ వస్తాయన్నమాట. ప్రింట్ అయ్యి పైన లేకపోయినా లోపల నుంచి వస్తాయి. అవునా కదా? కింద నుంచి పేపర్ ఏమొస్తుంది? 100 రకాల పాపాలు వస్తాయి బయటికి, వస్తాయి ప్రింట్ అయ్యి. అట్లాంటి మిషన్ కనబడితే భలే ఉండే. ఎక్కడ దాకా కనిపెట్టారంటే లోపల కిడ్నీలు ప్రాబ్లం ఉండేటివి, ఎముకలు తిరిగినవి అన్నీ చూపిస్తున్నారు. కానీ మనం ఒక మిషన్ లో నిలబడితే లోపల నుంచి అన్ని ఏ వీళ్ళలో ఇవి ఉన్నాయని చూపించింది బాగుండే. తలా కూడా కొనుక్కొచ్చుకునేవాడు. ఆ మిషన్ ఇది ఎందుకు లేదు? ఏమట్లా చూస్తాను. దేవుని మహిమ చూడగా